వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మనం వచ్చేసరికి శని త్రయోదశి సందర్భంగా మునగనూరులో ఉన్న శ్రీ శనేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినామన్నట్టు. ఈ టెంపుల్ వచ్చేసరికి మునగనూరు హయత్ నగర్ హైదరాబాద్లో ఉంటుందన్నట్టు. తురూరు రూట్లో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ వచ్చేసరికి హైదరాబాద్లో ఓన్లీ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అన్నట్టు. ఎక్కడి నుంచో చాలామంది పబ్లిక్ వస్తారు ఈ టెంపుల్లో. అంటే గ్రహ దోషాలు ఉన్నా కానీ హోమాలు చేయించుకోవడానికి ఈ టెంపుల్కి వస్తారన్నట్టు. మీకు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఇక్కడ ఈ మునగనూరులో ఉన్న శనేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తైలాభిషేకం చేస్తే సకల దోషాలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు. చాలా మహిమాన్విత గల టెంపుల్. ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారు భక్తులు. చూడండి లైన్ ఎంత హ్యూజ్ ఉన్నదో, చాలా పెద్ద లైన్ ఉంటుంది. అండ్ ఇంకోటి, వచ్చేటప్పుడు పూజా సామాన్లన్నీ మీరు పూజా స్టోర్ నుంచి తెచ్చుకోండి. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది రామేశ్వరం నుంచి తీసుకొచ్చిన స్టోన్. ఇది అప్పుడు శ్రీరాముల వారికి వారధి కట్టిరు కదా, ఆ స్టోన్ అన్నట్టు. ఇది 3 సార్లు మునగలేయండి, మంచి జరుగుతుంది. జై శ్రీరామ్ అనుకుంటా, అంతా మంచి జరుగుతుంది అన్నట్టు. నేను కూడా ట్రై చేసిన, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇది ఈ ఆలయంలో ఏంటంటే అఘోర పాశుపత హోమం అని జరిపిస్తారు అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామంది వస్తారు అన్నట్టు, వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. సో చేయించుకోండి, చాలా బాగుంటుంది. మన దోషాలు ఉంటే వెంటనే వెళ్ళిపోతుంది. కృష్ణా గోదావరయోర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణీనా ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే విశేషేణ. మేము ఇంకా చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చినాము, 7 o'clock వచ్చినాము. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. ఈ లైన్ మొత్తం ఏంటంటే తైలాభిషేకం చేయడానికి లైన్ ఏంటంతా. ఉద్యోగ సాధ్యర్థం అఘోర పాశుపత సంపుటిత రుద్ర హవనం కరిష్యే. మీ దగ్గర ఉన్న అక్షతలు ఆ హోమగుండం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. హోమగుండం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మీ దగ్గర ఉన్న అక్షతలు. స్వామివారికి మనమే స్వయంగా తైలాభిషేకం చేయవచ్చు అన్నట్టు. లోపలికి గర్భగుడిలోకి 5 మెంబర్స్ని అలో చేస్తారు అన్నట్టు. ఈ టెంపుల్ ఏంటంటే 22 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. కర్ణాటక నుంచి వాళ్ళు బ్రాహ్మిన్స్ వచ్చి ఇక్కడ శనేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించారు మునగనూరులో. సో మా స్వామి పూజారి ఏంటంటే ఆయన మన గోత్రనామాలు చదువుతాడు. సో గోత్రనామాలు చదివిన తర్వాత మనము స్వయంగా మనమే తైలాభిషేకం చేయొచ్చు అన్నట్టు. సో ఈ పూజా సామాగ్రి ఏవి ఉన్నా కూడా మనం బయట పూజా స్టోర్స్లో తీసుకోవచ్చు, తక్కువ రేట్లో పడుతుంది. సో ఇక్కడైతే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
తైలాభిషేకం చేసిన తర్వాత బయటికి వచ్చి కాలు కడుక్కొని టెంకాయ కొట్టి ఇక్కడ శివాలయం ఉంటుంది పక్కనే. శివాలయంలో ఆ టెంకాయ ఇచ్చి మేమైతే టెంకాయ కొట్టినామో ఆ టెంకాయ ఇచ్చిన తర్వాత అభిషేకం చేస్తాడు ఇక్కడ పంతులు గారు. అభిషేకం చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉంటాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది, రాగి చెట్టు దగ్గర దీపం వెలిగించండి, అంతా మంచి జరుగుతుంది. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాడు. ఒకప్పుడు శనేశ్వర స్వామి టెంపుల్ ఎట్లా ఉండేదో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ స్వామివారు దత్తాత్రేయ స్వామివారు. ఇక్కడ కూడా దండం పెట్టుకుని బాగుంటుంది. ఇక్కడ దీపం వెలిగించండి. పీపల్ ట్రీ ఉంది కదా, ఈ పీపల్ ట్రీ దగ్గర దీపం వెలిగించండి అండి, ఎందుకంటే నారాయణ స్వరూపుడు కదా, సో మంచి జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. నెక్స్ట్ మంత్ 10th రోజు ఉంది చూడండి, శని త్రయోదశి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు చూడండి, పూజ చేయండి, చాలా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర చాలా పవర్ఫుల్ స్వామివారు ఆయన. సో అభిషేకం చేయండి, ఆయన స్వామివారికి కూడా చాలా మంచి జరుగుతుంది. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. లైన్ మాత్రం చాలా డబల్ అయిపోయింది. ఎండలు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. సో అందుకనే మీరు వీలైతే మాత్రం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. సో లైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది. ఇంకా ఎట్ సైడ్ కూడా లైన్ పెట్టిండ్రు అన్నట్టు. సో ఇక్కడ ప్రసాదం ఇస్తారు, దర్శనం చేసుకున్నాక ప్రసాదం ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. సో దానికి ఏం ఛార్జ్ చేయరు. పూజా సామాన్లు ఏవైతే ఉంటాయో, టెంకాయ కానీ నువ్వుల నూనె కానీ ఏవైనా కూడా పూజా స్టోర్లో, నియర్ బై పూజా స్టోర్ల నుంచి తెచ్చుకోండి. సో 150 రూపీస్లో అయిపోతాయి. ఇక్కడ కోసం మాత్రం 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా టూ మచ్ ప్రైస్. అది చాలాసార్లు చెప్పినా కూడా అయినా కూడా అదేవిధంగా ప్రైజెస్ పెడుతున్నారు. ప్రసాదం మాత్రం చాలా టేస్ట్ బాగుంది. మీరు అన్లిమిటెడ్ పెడతారు, ఎన్నిసార్లు అయినా అడిగి పెట్టవచ్చు, కానీ వేస్ట్ చేయకండి. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తారు, చెక్ చేయండి. ఎల్బీ నగర్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో వనస్థలిపురం నుంచి 5 కిలోమీటర్స్ జస్ట్. విజయవాడ హైవే హైత్ నగర్ మెయిన్ రోడ్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ యూటర్న్ తీసుకొని తొర్రూరు వే రూట్లో రండి ఇక్కడికి. సో ఆటోస్, సిటీ బస్సెస్, చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చాలామంది వస్తారు అన్నట్టు ఇక్కడ హోమాలు చేయించుకోవడానికి. సో దోషాలు ఉంటాయి కదా, సో ఆ దోషాలు చేయించుకోవడానికి, ఇక్కడ తగ్గడానికి, హోమాలు చేయించుకోవడానికి చాలామంది వస్తారు. చాలా వేరే ప్లేసెస్ నుంచి వస్తారు. కర్ణాటక నుంచి వస్తారు. సో చాలా వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు అన్నట్టు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇలాంటి మంచి టెంపుల్ వీడియోస్ అనేది ఇంకా తీస్తాను. సో సపోర్ట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను టెంపుల్స్ వీడియోస్ అనేది. దర్శనం అయితే మంచిగా అయింది, తైలాభిషేకం మంచిగా అయింది. శని త్రయోదశి ఫుల్ క్రౌడ్ ఉంది. మీరు పాసిబుల్ అయితే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు అన్నట్టు ఇక్కడికి. మునగనూరులో ఉంటుంది, హైత్ నగర్ దగ్గర.